అక్క చెల్లెళ్ళంతా నిన్న ఎంగిలిపుల బతుకమ్మ ఎట్లా చేసుకురులా? మన తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ పండుగ చూస్తుండగా రానే వచ్చింది. తెలంగాణ ఆడపిల్లలంతా తీరు తీరు పువ్వులతోని ముద్దుగా వేసి పండుగను షురువు చేసిర్రు. ఇంకా 9 రోజులు జోరు ఇట్లనే ఉంటది. అందరు తీరొక్క తీరుగా బతుకమ్మ చేస్తారు, కానీ గిసువంటి బతుకమ్మను ఎన్నడూ చూడలేదబ్బా. భలే ఇచ్చంత్రంగా ఉంది చూడురి. వారే వా, ఏం గమ్మతుంది వా. సీఎం ముఖం అచ్చు గుద్దినట్టు మస్తు దింపిరులే బతుకమ్మ మీద. సిరిసిల్లాలుండే ఒక అన్నకు రేవంత్ రెడ్డి అంటే ఎనలేని అభిమానం అట. అందులో రేవంత్ సారు అధికారంలోకి వచ్చినాక ఆడోళ్లకు ఫ్రీ బస్ టికెట్ ఆయే, గ్యాస్ బుడ్డి మీద 500 సబ్సిడీ ఇచ్చిండాయే, 100 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, ఇంకా మస్తు హామీలు ఇచ్చిండు అనుకో. ఇంకా అవి నెరవేరలే. ఇక ఆ పాయరం కొద్ది వాళ్ళ అభిమానాన్ని బతుకమ్మ మీద గిట్లా చూపించుకుర్రు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఇప్పుడు ఈ బతుకమ్మని ఇంటర్నెట్ లో గిరికలు కొడుతుండేసరికి చూసిన వాళ్ళంతా ఇచ్చిన కాడికి బాగానే ఉంది, కానీ గదే చేత్తోటి ఇంత యూరియా కూడా అందరికి అందేటట్టు చేస్తే రాష్ట్రం అంతా ఇవే బతుకమ్మలు చేసి కొలుస్తారు. ఇలా ఆలోచించుండ్రి సీఎం సారు అని వేడుకుంటారు. సీఎం సార్ కూడా ఆలోచిస్తే ఈ బతుకమ్మను సంబరంగా చేసుకుంటారు రైతులు కూడా. లేకుంటే బతుకమ్మ ఇడ్సబెట్టి యూరియా సెంటర్ల కానీ పడిగాపులు కాస్తారు కావచ్చు.